శ్రీ భూ దుర్గ లక్ష్మీదేవి త్రిగుణమాని. మాయా అని పిలువబడేటటువంటి దుర్గాదేవి యొక్క మోహానికి, మాయకు అందరూ వశులైపోతారు. ఆమె మాయను ఎవరూ కూడా దాటలేరు. అయితే అటువంటి సమస్త జగత్తును మాయ చేసి మరులు గొలిపేటటువంటి దుర్గాదేవి మాయను దాటాలి అనంటే ఎవ్వరూ దాటలేరు. అయితే ఎవడైతే నన్ను శరణు పొందుతాడో వాడు మాత్రమే ఆ మాయను దాటగలడు అని చెప్తున్నాడు. ఇక్కడ భగవంతుని మాయ చాలా విచిత్రమైనటువంటిది. భగవంతుని ఆజ్ఞ మేరకు త్రిగుణమాని అయినటువంటి లక్ష్మీదేవి, శ్రీభూదుర్గా అయినటువంటి లక్ష్మీదేవి ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రజలందరినీ మాయ చేస్తుందట. అంటే వీరిని వారి మనస్సు భగవంతుని పట్ల పోకుండా ప్రాపంచిక విషయముల వైపు వెళ్ళేటట్లుగా ఆమె చేస్తుందట. ఆ మాయ నుండి మనము తప్పించుకోవాలి అని అంటే భగవంతుణ్ణే శరణు వేడాలి. మనకు శ్రీనివాస కళ్యాణంలో భగవంతుడు లక్ష్మీదేవి లేనటువంటి పెళ్ళి నాకు వద్దు, కాబట్టి లక్ష్మీదేవి రావాలి. సరే, లక్ష్మీదేవిని పిలుచుకొని రావడానికి కొల్హాపురానికి ఎవరిని పంపాలి అంటే బ్రహ్మ చెబుతున్నాడు, సూర్యుణ్ణి ఆ పని కొరకే నేను అట్టిపెట్టి ఉన్నాను, కాబట్టి సూర్యుణ్ణి పంపమని. సరే, సూర్యుణ్ణి పిలుస్తా. శ్రీనివాసుడు చెప్తాడు, హే సూర్య, నీవు కొల్హాపురానికి వెళ్ళు. అక్కడ లక్ష్మీదేవి ముందు కన్నీళ్లను కారుస్తూ నిలబడు, దుఃఖించు. ఆమె ఎందుకు ఏమని అడుగుతుంది. అప్పుడు నీ భర్త అయినటువంటి శ్రీనివాసుడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు, లేవడానికి కూడా నిలబడడానికి కూడా శక్తి లేదు, కాబట్టి నీవు రావాలి అని చెప్పు, అంతే. ఆమె నీ వెంట పరిగెత్తుకొని వస్తుంది. అప్పుడు సూర్యుడు అంటాడు, అయ్యా శ్రీనివాస, నీవేదో కథలు బాగా చెప్తున్నావు, నీవు చూస్తే బాగా ఆరోగ్యంగా ఉండి పెళ్లి చేసుకుంటూ ఉన్నావు, నీకు ఏ రోగము, నీవే రోగ పరిహారకుడైనటువంటి ధన్వంతరి మూర్తి, నీవు రోగమే లేనటువంటి నీకు, అప్రాకృతుడైన నీకు రోగం వచ్చింది, లేవలేడు అని పోయి నేను అబద్ధాలు లక్ష్మీదేవికి చెబితే ఆమె సర్వజ్ఞురాలు, ఆమెకు అన్నీ తెలుస్తాయి. నేను పోయి నీ పట్ల ఇలా ఏదేదో వాగితే ఆమె నన్ను ఊరికే వదులుతుందా, ఏమి ఇలా నన్ను ఇరికిస్తున్నావు దీనిలో అంటే, అప్పుడు భగవంతుడు చెప్తాడట, నీవు వెళ్ళు, నేను చెప్పినట్లు చెయ్యి, అంతే. డూ వాట్ ఐ సే, నేను చెప్పినట్లు చెయ్యి, నీకు అంతా లక్ష్మీదేవి వస్తుంది, ఆమె నా మాయకు లోబడిపోతుంది, వశమవుతుంది, వెళ్ళు అని చెప్తాడు. సరే, సూర్యుడు వెళ్ళి అదే మాట చెప్పినప్పుడు లక్ష్మీదేవి వెంటనే పరిగెత్తుకుంటూ సూర్యుని రథమేది వస్తుంది. లక్ష్మీదేవి వస్తూ ఉన్నది అని తెలుసుకున్నాడు. చెప్పాడు కదా, లేవడానికి కూడా చేత కావటం లేదు అని. కాబట్టి లక్ష్మీదేవి వస్తున్నది అని తెలియగానే ఒక చేతిని బ్రహ్మ భుజము మీద, ఇంకొక చేతిని రుద్రుని భుజం మీద వేసి లేచి నిలబడ్డాట చాలా నీరసంగా. సరే, లక్ష్మీదేవి వచ్చింది. వచ్చిన వెంటనే భగవంతుణ్ణి ఆలింగనం చేసుకుంది. లక్ష్మీదేవి ఆలింగనం చేసుకోగానే బ్రహ్మను శివుణ్ణి పక్కకు తోసేశాడట, నాకు ఇప్పుడు ఆరోగ్యం చేకూరింది అని. ఇది భగవంతుని మాయ. మమ మాయా దురత్యయ, నా మాయను ఎవరూ దాటలేరు, నా మాయ నుండి ఎవరూ తప్పించుకోలేరు. అదే మమ మాయ దురత్యయ.
వాని మాయ నుండి మనము తప్పించుకోవాలి అని అంటే వానినే మనము ఆశ్రయించాలి. వానిని ఆశ్రయించి తప్ప ఎవరిని ఆశ్రయించినా మనకు సాధ్యం కాదు చెబుతూ ఉన్నాం. ఇక దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి అయిన తర్వాత మనకు నెక్స్ట్ శ్లోకం ఏది అంటే చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు రథార్థి జ్ఞానీచ భరతర్షభ. హే అర్జున, పుణ్యశాలులు అంటే ఎవరైతే పుణ్యవంతులు ఉన్నారో వారు 4 విధాలుగా ఉన్నటువంటి జనులు, వాళ్ళు నన్ను భజిస్తారు. ఆ 4 విధమైనటువంటి భక్తులు ఎవరయ్యానంటే రోగాదులతో పీడితులైనటువంటి వారు, భగవంతుని జ్ఞానాన్ని కోరేటటువంటి వారు, ధనాన్ని కోరేటటువంటి వారు, భగవంతుని జ్ఞానాన్ని పొందినటువంటి వారు. ఈ విధంగా 4 భక్తులు ఉన్నారు. ఈ రోగార్తులేమి తమ రోగం పోవాలని భగవంతుణ్ణి భక్తి చేస్తారు. భగవంతుని జ్ఞానము కావాలి అని భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. ధనం కావాలి అని కొంతమంది భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. అయితే భగవంతుని జ్ఞానాన్ని పొంది ఉంటారు. ఎవరయ్యా ఏ భక్తుడు శ్రేష్ఠుడు అంటే భగవంతుని జ్ఞానాన్ని కోరేటటువంటి వాడు, భగవంతుని జ్ఞానాన్ని పొందినటువంటి వాడు శ్రేష్ఠుడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినో అత్యర్థమహం సచ మమ ప్రియ. ఈ 4 మధ్య 4 విధములైనటువంటి భక్తుల మధ్య భగవంతుని యందే మనస్సు పెట్టినటువంటి భగవంతుని యందే ప్రధానంగా భక్తి కలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు నాకు అత్యంత ప్రియుడు. జ్ఞానీ సచ మమ ప్రియ. నా జ్ఞానము ఎవడైతే కలిగి ఉంటాడో వాడే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అని చెబుతూ ఉన్నాడు. ఇంకా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మానం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. మనకు అనేక జన్మలు అయిన తరువాత చివరగా అన్నియు వాసుదేవుని భగవంతుని అధీనము అనేటటువంటి జ్ఞానాన్ని పొంది తెలుసుకున్నటువంటి వాడు నన్నే పొందుతాడు. అటువంటి జ్ఞాని అత్యంత దుర్లభుడు. అంటే భగవంతుని జ్ఞానాన్ని పొందడము అనేటటువంటిది అత్యంత దుర్లభంగా ఉంటూ ఉన్నది. అంత సులభం కాదు. అనేక జన్మలు ఎత్తితే, ఎన్నో జన్మలు, లెక్కలేనన్ని జన్మలు ఎత్తితే భగవంతుడే సర్వరక్షకుడు, భగవంతుడే అన్ని విధాల ఈ జగత్తును నియంత్రించేటటువంటి వాడు అనేటటువంటి జ్ఞానము వానికి వస్తుంది ఎన్నో జన్మల తరువాత. అటువంటి జ్ఞానము వచ్చినటువంటి భగవంతుడు మనకు దుర్లభుడు. అంత సులభంగా ఎవడు మనకు దొరకడు. అటువంటి భక్తుడు ఎవరు కూడా దొరకడు. ఇక 26వ శ్లోకం. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. హే అర్జున, భూత భవిష్యత్ వర్తమాన కాలములందు
అందరు జీవులను నేను తెలిసి ఉన్నాను. అంటే భూత భవిష్యత్ వర్తకాలములలో ఉండేటటువంటి అందరి జీవులను నేను తెలిసి ఉన్నాను. అయితే ఎవడు ఏ ఒక్కడు కూడా నన్ను యథార్థంగా తెలియలేదు. అంటే భగవంతుడు చెబుతూ ఉన్నాడు, ఏమి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి అందరి జీవులను నేను తెలుసు, నాకు తెలుసు. అయితే నేనే సృష్టించేది నాకు తెలుసు. అయితే ఈ త్రికాలములలో ఉన్నటువంటి జీవులలో ఏ ఒక్కడూ కూడా నన్ను మాత్రము యథార్థంగా తెలియటం లేదు. వేరే విధంగా తెలుస్తున్నాడు కానీ యథార్థంగా ఎవడు తెలియటం లేదు అని చెబుతూ, సాధి భూతాది దైవం మాం సాధి యజ్ఞంచయే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయ. జ్ఞాన విజ్ఞాన యోగం అనేటటువంటి 7వ అధ్యాయం ముగిసింది. ఆదిభూతము, ఆదిదైవము, ఆది యజ్ఞం అనేటటువంటి 3 రూపములను నన్ను ఎవడైతే తెలుసుకుంటాడో, నా యొక్క ఈ 3 రూపాలను, ఆదిభూతము, ఆదిదైవము, ఆది యజ్ఞం అనేటటువంటి 3 రూపాలను ఎవడైతే తెలుసుకుంటాడో వాని మరణకాలంలో కూడా నన్ను తెలుసుకొని ఉంటాడు. వాడు సమాధి యోగము చేత, సమాధి యోగము కలిగినటువంటి మనస్సు కలిగి ఉంటాడు. అయితే భగవంతుడు చివరగా ఈ అధ్యాయంలో ఏం చెబుతున్నాడనంటే, ఎవడైతే నా ఈ 3 రూపములను తెలిసి ఉంటాడో, తెలుసుకుంటాడో, ఆదిభూత, ఆదిదైవ, ఆది యజ్ఞం అనేటటువంటి నా 3 రూపాలను తెలుసుకుంటాడో వాడు చివరి వరకు మరణకాలంలో కూడా నా ఎందే మనస్సు కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు. ఇక 8వ అధ్యాయం. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కో అత్ర దేహే అస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. హే అర్జునుడు అంటూ ఉన్నాడు, హే పురుషోత్తమ, ఆ బ్రహ్మ ఎవరు? పరబ్రహ్మ ఎవరు? ఆధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ ఏది? ఆదిభూతం అంటే ఏమిటి? ఆది దైవం అంటే ఏమిటి అని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు భగవంతునికి అర్జునుడు. శ్రీ భగవాను వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సన్నితః. సర్వోత్తముడైనటువంటి అక్షరశబ్ద వాచ్యుడైనటువంటి వస్తువే బ్రహ్మ అని పిలువబడుతుంది. దేహము, ఇంద్రియము, అంతఃకరణము ఈ పదార్థములే అధ్యాత్మము అని చెప్పబడతాయి. అంటే ఇప్పుడు అధ్యాత్మ అంటే ఏమిటి అని చెప్తున్నాడు భగవంతుడు. అక్షరశబ్ద వాచ్యుడు భగవంతుడు, దేహము, ఇంద్రియము, అంతఃకరణము ఈ పదార్థములే అధ్యాత్మము అని చెబుతూ ఉన్నారు. ఇక అధిభూతం క్షరో భావ పురుషశ్చాధిదైవతం ఆదియజ్ఞో అహమేవాత్ర దేహే దేహభృతాం వర. హే అర్జున, వినాశమును పొందేటటువంటి పుట్టేటటువంటి అన్ని వస్తువులు కూడా జీవులకు ఉపకారము కలిగి ఉండేటటువంటివి అధిభూతము అని పిలువబడతాయి. శేషుడు, చతుర్ముఖ బ్రహ్మ వీళ్ళిద్దరూ సకల దేవతలకు స్వామి కాబట్టి దేవతల అందు ముఖ్యులని
ప్రతిపాదితులు కావటం చేత వీళ్ళు ఆది దైవతము అని అంటారు. ఇక దేహదారులైనటువంటి జీవులు ఈ దేహములలో ఉండి యజ్ఞ ప్రేరకుడు యజ్ఞ ఫలభోక్తృవు అయినటువంటి నేనే ఆది యజ్ఞము అని పిలువబడతాను అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. మొత్తానికి అధ్యాత్మము, ఆది దైవతము, ఆది యజ్ఞము అంటే ఏమిటి అని అర్జునుడు వేసిన ప్రశ్నకు భగవంతుడు సమాధానం చెబుతూ ఉన్నాడు. భగవద్గీత చాలా జటిలమైనటువంటిది, కష్టమైనటువంటిది. చదవటం కష్టము, అర్థం చేసుకోవటం కష్టము, చెప్పటం కష్టము, అర్థం అయ్యే విధంగా చెప్పటం కష్టము, వినటము కష్టము, విని అర్థం చేసుకోవటము కష్టము, అర్థం చేసుకొని మనస్సులో దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. ఎందుకంటే తత్వభూయిష్టమైనటువంటిది. తత్వాన్నంతా చాలా స్ట్రాంగ్గా మనకిస్తూ ఉన్నారు. మనకు స్ట్రాంగ్ డికాషన్ కాఫీ ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువగా తత్వాన్ని అంత చిక్కగా మనకు భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. దాన్ని జీర్ణం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే చాలా కష్టపడాలి. మన మనస్సు, బుద్ధి, దేహాన్ని అన్నింటినీ దాని మీదనే లగ్నం చేయాలి. ఒక్క క్షణము కూడా మన దేహం కానీ, మనస్సు కానీ, వాక్కు కానీ పక్కకు పోకూడదు. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మరోమారు చెప్తాను, అధ్యాత్మ అధిభూత అనంటే వినాశము కలిగినటువంటి వస్తువులు ఉన్నాయి కదా, ఆ వస్తువులకు ఈ దేహము కలిగినటువంటి జీవులకు ఉపకారకుడుగా ఉండేటటువంటి వారిని అధిభూతము అని అంటారు. చతుర్ముఖ బ్రహ్మ శేషుడు దేవతలలో వాళ్ళు శ్రేష్ఠులు. వాళ్ళు దేవతా సమూహమునందు ముఖ్యులని ప్రతిపాదింపబడటం చేత వారు ఆది దైవతము అని పిలుస్తారు. ఇక దేహము కలిగినటువంటి జీవుల దేహమునందుండి నేనే యజ్ఞ ప్రేరకుడు, అంటే యజ్ఞం చేయమని ప్రేరేపణ చేస్తాను. ఆ యజ్ఞము చేసిన తరువాత ఆ యజ్ఞ ఫలాన్ని నేనే స్వీకరిస్తాను. కాబట్టి నేనే అధి యజ్ఞము అని పిలువబడతాను అని చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఆది దైవం లేదు, అది వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరు, అది వేరు. సందర్భం వస్తుంది, చెప్తాను, అది కూడా చెప్తాను. ఎవడైతే అంత్యకాలమునందు అంటే మరణించేటప్పుడు భగవంతుని స్మృతి ఉంటుందో వాడు ముక్తిని పొందుతాడు అని చెబుతున్నారు. అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యఃప్రయాతి స మద్భావం యాతి నాస్త్రుత్ర సంశయ. మరణకాలంలో నన్నే స్మరిస్తూ ఎవడైతే దేహాన్ని వదులుతాడో వాడు నన్ను పొందుతాడు. అంటే ఆ ఆనందం అంటారు కదా, ఆ బ్రహ్మానందం అంటారు కదా, ఆ ఆనందాన్ని నన్ను పొందుతాడు. ఈ విషయం సంశయం లేదు. కాబట్టి మనం అందరూ కూడా నిరతిశయమైనటువంటి ఆనందానుభవం కావాలి అని మనం ఇంత సాధన చేస్తూ ఉన్నాం, ఇన్ని వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, పూజలు, తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించాలి. మధ్వాచార్యులు చెప్పినట్లుగా సంతతం చింతయేత్ అనంతం అంత్యకాలే విశేషతః.
ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించాలి, అంత్యకాలంలో విశేషంగా స్మరించాలి. ఎప్పుడూ స్మరించకుండా మరణకాలంలో నేను స్మరిస్తాను అని అంటే ఎలా వస్తుంది? అజామిళుడు చనిపోయేటప్పుడు నారాయణ అన్నాడు. శ్రీనివాస కళ్యాణంలో మాధవ బ్రాహ్మణుడు అంత్యకాలంలో ఆ వెంకటాద్రి పర్వతాన్ని స్పర్శ చేశాడు, పాపములన్నీ పోగొట్టుకున్నాడు. ఎప్పుడో చనిపోయేటప్పుడు ఒక్కసారి నారాయణ, గోవింద, వాసుదేవ, మాధవ అంటే సరిపోతుంది కదా. జీవితకాలం అంతా కష్టపడుతూ సుఖాలన్నీ త్యాగం చేసి ఎందుకు కష్టపడాలి అని అంటే, ప్రతినిత్యము మనము సాధన చేస్తేనే చివరలో మనకు ఆ చెయ్యటానికి మన మనస్సు సహకరిస్తుంది. ఏది చెయ్యకుండా ఉన్నట్టుండి నేను చేస్తాను అంటే మన మనస్సు కానీ దేహం కానీ మనకు సహకరించదు. కాబట్టి నిత్యము భగవంతుని స్మరణ చేయటం అనేటటువంటిది మనము అభ్యాసం చేయాలి. సాధన చేసినప్పుడు మరణకాలంలో మనకు భగవంతుని స్మరణ వస్తుంది. స్మరణాన్ముక్తి, భగవంతుని స్మరణ చేత సర్వకాల సర్వావస్థలయందు సదా మరణకాలంలో కూడా భగవంతుణ్ణి స్మరించటం చేత మనకు ముక్తి కలుగుతుంది. అజామిళుడు చివరి సమయంలో తన కొడుకుకు నారాయణ అని పేరు పెట్టాడు. నారాయణ అని పిలిచాడు. పిలిచి ప్రాణం వదిలాడు. విష్ణుదూతలు వచ్చారు, తర్వాత యమదూతలు వచ్చారు. ఎందుకు? ఇతను మహాపాపములు చేశాడు. చెయ్యరానటువంటి చెయ్యకూడనటువంటి పాపములన్నీ చేశాడు. కాబట్టి అజామిళుడిని పిలుచుకొని వెళ్ళడానికి యమదూతలు వచ్చారు. అయితే వీడు మరణకాలంలో నారాయణ అని భగవంతుని నామస్మరణ చేయటం చేత విష్ణుదూతలు వచ్చారు. వారి మధ్య పోట్లాటం జరుగుతూ ఉన్నది. ఇతన్ని మేము తీసుకెళ్ళాలి. అప్పుడు యమదూతలు అంటారు, లేదు, యముడు మమ్మల్ని పంపించాడు, ఇతడు మహాపాపములు చేశాడు, ఇతన్ని పిలుచుకురమ్మని. విష్ణుదూతలు చెప్తారు, లేదు, మరణకాలంలో వీడు నారాయణ అన్నాడు కాబట్టి. అంటే విష్ణుదూతలు వదలరు. అజామిళుణ్ణి విష్ణుదూతలే తీసుకెళ్తారు. అప్పుడు యమదూతలు వచ్చి యమునికి కంప్లైంట్ ఇస్తారు. ఏమి యమ, నీవు ఒకడే యముడివా లేదా ఇద్దరు యములు ఉన్నారా? మేము నీ భటులై ఆ అజామిళుడిని తీసుకొని రావడానికి వెళితే అక్కడ విష్ణుదూతలు తీసుకొని వెళ్ళారు అంటే అప్పుడు యముడు చెప్తాడట, హే యమభటులారా, ఎవరైతే గోవింద నామస్మరణ, నారాయణ నామస్మరణ చేస్తారో వారి వద్దకు మీరు వెళ్ళొద్దండి, వారిని స్పర్శించడానికి మీకు అధికారము లేదు అని చెప్తారు. అయితే ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న. అజామిళుడు చేసే పాపాలన్నీ చేసేసి చివరగా నారాయణుణ్ణి కాదు, తన కొడుకుకు నారాయణ అని పేరు పెట్టిన కారణంగా కొడుకును నారాయణ అని పిలిచాడు. అంత మాత్రం చేత ఆ అజామిళుడు చేసినటువంటి పాపాలన్నీ పరిహారమయ్యాయా అంటే, హరియ నామక హరియద పాప ఈ ధరయొಳಗೆ ఇల్లవెంబోదు ఖరే అంటారు. హరి అని మనము త్రికరణ శుద్ధితో ఉచ్చరిస్తే ఎన్ని పాపములు నాశమవుతాయో అన్ని పాపములు చెయ్యటానికి కూడా మనకు శక్తి లేదు, అశక్తులం మనం. నామ్నోస్తి యావతీ శక్తి పాప నిర్హరణే హరేహే తావత్ కర్తుం న శక్నోతి పాతక జనం అంటారు మధ్వాచార్యుల వారు. అటువంటప్పుడు నారాయణుడు అని పిలిచినప్పుడు వాని పాపములు నిజంగా పరిహారమయ్యాయి. అయితే మనం కూడా అలాగే చేయొచ్చు కదా. జీవితకాలమంతా అన్ని చెడు పనులు చేసేసి బాగా లైఫ్ని ఎంజాయ్ చేసి చివరి సమయంలో చచ్చేటప్పుడు నారాయణ, కృష్ణ, గోవింద అంటాను అంటే నీకు నారాయణుడు, గోవిందుడు ఏది రాదు, నేను జ్ఞాపకానికే రాదు. ఎందుకు? నీవు ఎప్పుడైనా అనుంటే కదా నారాయణుడు గుర్తు రావడానికి, గుర్తుకు రాడు. అయితే అజామిళునికి ఎందుకు అలా జరిగింది అని అంటే, అజామిళుని సాధనంతా పూర్తి అయిపోయింది.
ప్రారబ్ధ కర్మవశాత్తు చెయ్యకూడనటువంటి పాపములను ఆ జన్మలో చేశాడు. ఇక అతని సాధన పూర్తి అయింది. ఒక్కమారు భగవంతుని నామాన్ని నారాయణ అని అంటే అతని సాధన పూర్తి అవుతుంది. ఇదంతా ప్రారబ్ధ కర్మ చేత అనుభవించినాడు. నారాయణ అన్న ఒక్క నామము ఒక్కసారి ఉచ్చరిస్తే సాధన పూర్తి అయింది కాబట్టి విష్ణుదూతలు వచ్చి పిలుచుకుని వెళ్ళారు. మనకు అక్కడ ఎలా అవుతుంది? మనకు సాధనే లేదు, ఏమీ లేకుండా నేను నారాయణ అంటాను చివరి సమయంలో అంటే అది పేరు గుర్తుకు రాదు, అది అయ్యే పని కాదు మనం. కాబట్టి సాధన చెయ్యాలి. దీనికి ఒక చిన్న కథ. ఒకడు మహా పిసినారి ఉన్నాడు. వాడు అత్యంత పిసినారివాడు. బాగా పిసినారితనంతో బాగా డబ్బులు కూడబెట్టాడు. ఇంకా చనిపోతూ ఉన్నాడు. చనిపోయే సమయం వచ్చింది. చనిపోతూ ఉన్నప్పుడు కొడుకు, వీడు పిసినారితనంతో జీవితమంతా పాడు చేసుకున్నాడు, పోనీ చనిపోయేటప్పుడైనా నారాయణ అని ఒకసారి వీని చేత అనిపిస్తే వీని పాపాలన్నా కొద్దిగైనా తగ్గుతుంది. అందుకే మన ఇళ్లలో శవాన్ని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు చెవిలో నారాయణ నారాయణ అని చెప్తారు. వాడు వింటాడని కాదు, వానికి రాదు. అంతేకాకుండా చనిపోయే సమయంలో మనము దుఃఖించకుండా అతనికి చనిపోవడానికి కావలసినటువంటి పవిత్రమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి. వాణ్ణి, చనిపోతూ ఉన్నవాణ్ణి ఇంకా చంపకుండా వెంటిలేటర్ పెట్టి వాణ్ణి కొన్ని నెలల తరబడి లాగుతూ వాణ్ణి అలా పోకుండా ఉంచకుండా వాడు ఎంత బాధను అనుభవిస్తుంటాడో అలా చేయకుండా ఇక చనిపోతాడు అని తెలిసినప్పుడు గరుడ పురాణం చెప్తుంది, వాడు చనిపోవడానికి కావలసినటువంటి పవిత్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి. ఇంటి ముందు బాగా పేడను, ఆవు పేడను వేసి అలికి ముగ్గు పెట్టి అక్కడ ఒక తులసి బృందావన దగ్గర శాలిగ్రామాన్ని పెట్టి అక్కడ దర్భలు వేసి వాణ్ణి అక్కడ పండబెట్టి వాని చెవిలో నారాయణ నారాయణ అని చెబుతూ తులసి తీర్థాన్ని, గంగా జలాన్ని వాని నోట్లో వేసి వాడు చనిపోయేటప్పుడు ఇటువంటి పవిత్రమైన వాతావరణంలో చనిపోయేటట్లుగా చేయాలి. అయితే మనం ఎక్కడ చేస్తూ ఉన్నాము? పోయి ఆసుపత్రిలో వేస్తాము, ఎవరు ఐసీయూలో పెడతారు, ఎవరు దగ్గరికి వెళ్ళడానికి లేదు. వాడు మొత్తుకుంటూ ఉంటాడు, నన్ను ఇంట్లో పడేయండిరా, నేను ఇంట్లోనే ప్రాణం వదులుతాను అని మనం ఒప్పుకోము. ఈ విధంగా వాడిని, చనిపోయేటటువంటి వాడిని చిత్రవదలు పెడుతూ ఉంటాం. మళ్ళీ మళ్ళీ వాడు బతికున్నప్పుడే పదే పదే చంపేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ పిసినారి చనిపోతూ ఉన్నాడు. కొడుకు వీడిని పోని నాన్న ఒకసారి చివరిగా నారాయణ అనరా అని చెప్తూ ఉన్నాడు. పదే పదే చెప్తున్నాడు, ఎలాగో చనిపోతున్నావు, నారాయణ అను, ఒక్కసారైనా భగవంతుని నామస్మరణ చెయ్యి, నారాయణ నారాయణ అనమంటే వాడు నారా నారా అంటున్నాడు. ముందుకు పోవటంలే, నార దగ్గరే నిలబోతున్నాడు. ఎందుకయ్యా అంటే వాడు ఇలా చూస్తూ ఉన్నాట. ఏం చూస్తున్నాడు అంటే ఈ టెంకాయ నారతో పొరక చేసి ఉంటారు కదా వీధి ఊడ్చేదానికి, ఆ టెంకాయ నార పొరకను ఒక ఎలుక కరుస్తూ ఉందట. అదే అది పాడైపోతుంది, ఆ పొరక నాశనమైపోతుంది అని వాని పిసినారితనంతో నారాయణ అనుకుంటే నారా నారాని అక్కడ నిలబడిపోతూ ఉన్నాయట. ఇది సంస్కారం. మనకు జీవితంలో ఒక్కమారైనా నారాయణ అనేటటువంటి అనకుండా ఉంటే చనిపోయేటప్పుడు ఎలా నారాయణుడు గుర్తుకొస్తాడు? టెంకాయ నార మాత్రమే గుర్తొస్తుంది, నారతో చేసిన పొరక మాత్రమే గుర్తుకొస్తుంది. ఇది కాబట్టి మనము అంత్యకాలంలో మనము నారాయణుణ్ణి స్మరించాలి విశేషంగా అని చెబుతూ ఉన్నారు. ఇక యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. హే కౌంతేయ, కుంతీపుత్ర, సర్వదా అంటే ఎప్పుడు భగవంతుని యందే, అంటే భగవంతుడు కాదు,
ఎవడైతే ఎప్పుడూ తన మనస్సును ఒక వస్తువునందే లగ్నం చేసుంటాడో చివరికి ప్రాణం పోయేటప్పుడు కూడా ఆ వస్తువునందే మనస్సును లగ్నం చేస్తాడో వాడు ఆ వస్తువునే పొందుతాడట. అందుకే మనము చనిపోయేటప్పుడు భగవన్ నామస్మరణ చేస్తే భగవద్భక్తులుగా పుడతాం.